బలవంతులు జ్ఞానం కలిగిన వారు కోటేశ్వరులు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఆ యేసయ్య ఉచితమైన ప్రేమను బట్టి నన్ను మనందరినీ కట్టికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తున్నాము. ఈ లోకములోనంట మనుషులు రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారంట. ఎలా ఉన్నారు? రకరకాలు కలిగిన ఆలోచన కలిగి ఉన్నారంట. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరానికంట దేని బట్టి వెళ్ళాలి? దేవుని మందిరానికి దేనికి వెళ్ళాలి? మనల్ని పొగుడుకుంటానికి వెళ్ళాలా? మనల్ని గణపరుచుకోవటానికి వెళ్ళాలా? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలా? చెప్పండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే దేవుణ్ణి పొగడడానికి వెళ్ళాలి, దేవుణ్ణి గణపరచడానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించడానికి మనము వెళ్ళాలి. దేవుని కొరకు మనం వెళ్ళాలి కానీ మనుషుల కొరకు దేవుని మందిరానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. సావుకుడు కూడా ఒక మానవుడే. సావుకుడి కోసం కాదు మందిరానికి వెళ్ళవలసింది, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. సావుకుడు కూడా అందరితో పాటు మరణిస్తున్నాడు. సావుకుడు బతుకుంటాడంటే బ్రతకడం, సావుకుడేమో బ్రతికుండడం. అందరూ మానవులమే కానీ మిమ్మల్ని వినడానికి దేవుడు పిలిచాడు, మమ్మల్ని బోధించడానికి పిలిచాడు. హల్లెలూయా. దేవుడు దృష్టిలో అందరూ సమానమే. ఒకరు గొప్ప, ఒకరు తక్కువేమి కాదు. దేవుడు మంచివారిని ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు. మంచివారినే ఇష్టపడి చెడ్డవారిని తృణీకరిస్తాడా? లేదు. ఆయన అందరికీ దేవుడు. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మాట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికంట ఒక్కరికైనా, ఓ ప్రాంతం వారికైనా, ఓ దేశం వారికైనా కాదు, సర్వలోక మానవులందరికీ దేవుడు వాళ్ళకు సెలవిస్తుంది. ఈనాడు ప్రియ దేవుని సంగమా, మనము ఆలోచించవలసిన అవసరం ఏంటో తెలుసంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా వాక్యం చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము పేజీ నంబర్ 700. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాము. మరణము నొందునువాడు నొందును బట్టి నేను సంతోషించువాడు కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చిన్ని ప్రార్థన సైని పొందనాలయ్యా. ఇప్పుడు వారు సమస్తమును మీరు క్రమముగా జరిగించినందుకు పొందనాలు. దేవా, మీ దీన సేవకులను మీ పక్ష నిలబడుతున్నాను. మీరు నా హృదయంలో పెట్టిన మాటలు
నేను నాయనా బోధిస్తూ ఉండగా నా నోటి మాటగా మీరుండి నాతోనూ మాతోనూ మా అందరితోనూ శబ్దమిత్రం ద్వారా వింటున్న వారితోనూ మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనసు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏం తిప్పుకోవాలన్నా? మనసు తిప్పుకోవాలంట. ఇప్పుడు మనిషికి స్టీరింగ్ ఏంటో తెలుసండి, హృదయమే. బస్సు కానీ ఇలా వాహనాలకు దేనికైనా కొన్ని స్టీరింగ్లు ఉంటాయి. స్టీరింగ్ ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతా ఉంటుంది వాహనం. ఒక్కోసారి కొంతమంది అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా దూరం వెళ్ళాలని అతి వేగంగా ప్రయాణం చేసేటప్పుడు ఎదురు ఇంకొక వాహనం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వాహనం తప్పించడానికి ఆ స్పీడ్లో కాస్త పక్కకి ఇలా అంటారు స్టీరింగ్ని. వెంటనే ఆ పక్కనున్న చెట్టుకో, ఆ పక్కనున్న లోయలోనో, ఆ పక్కనున్న నదిలోనో పడిపోతా ఉంటే వాహనాలు. అలా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, లేరంటారా? అయితే ఇక్కడ దేవుడు అంటాడు, నీ మనస్సును తిప్పుకో, పాపము వైపు చూడకుండా, లోకము వైపు చూడకుండా, లోక సంబంధమైన వాటిని చూడకుండా ఏం చెప్పాలంట? మనసు తిప్పాలి, హృదయము త్రిప్పబడాలి. దేవునికి స్తోత్రము. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో జరుగుతున్నది ఏంటి తెలుసండి? తండ్రులు చేసిన పాపమును కుమారుల ఒడిలో పోస్తాడు దేవుడు. తల్లిదండ్రులు చేసిన పాపం అంట ఎవరి ఒడిలో పోస్తాడు? కుమారుల ఒడిలోనంట. తల్లిదండ్రులు తిన్న ద్రాక్ష పళ్ళు అంట పడుతువాక కుమారులకి పళ్ళు పులుస్తాయి అంట. ఇది ఒక సామెతగా మిగిలిపోయింది ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఒక వ్యక్తి పాపిష్ఠుడిగా బ్రతుకుతున్నాడు. ఈ రోజు జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి అంట దుర్మార్గుడిగా బ్రతుకుతున్నాడు, నరహంతకుడిగా బ్రతుకుతున్నాడు, పోత్రి శాస్త్రాలు చేస్తున్నాడు, అపవిత్రమైన పనులు చేస్తున్నాడు, ఇష్టానుసారంగా చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడంట. అలాంటి వ్యక్తికి ఒక కొడుకు పుట్టాడంట. ఎవరు పుట్టారు? కొడుకు పుట్టాడంట. ఇప్పుడు తండ్రి ఎవడో పాపిష్టోడు, తండ్రి ఎవడో దుర్మార్గుడు, తండ్రి ఎవడో నరహంతకుడు, పోకిరి శాస్త్రాలు వేసేవాడు, ఎదుటి వారిని కించవరిచేవాడు, ఎదుటి వారిని దూషించేవాడు, ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యాలను పలకమనేవాడు, పలికేవాడు. అర్థమైందా? ఇలా ఇష్టానుసరమైన జీవితము జీవించేవాడు తండ్రి. అలాంటి తండ్రి కడుపున కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత తన తండ్రి చేస్తున్నది మంచిది కాదు, తన తండ్రి చేస్తున్నది పాపము, తన తండ్రి చేసేది ఏ మాత్రము కూడా మంచి కార్యములు కాదని ఆ కుమారుడు తెలుసుకున్నాడు అనుకోండి. ఆ కుమారుడు ఆ పాపిష్టి మార్గంలో నడవకుండా తన బ్రతుకును మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని దేవుడికి తన లోపడ్డాడు అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి కూడా శిక్ష వస్తుందంటారా? తండ్రి ఏమో పాపిష్ఠుడు, కొడుకేమో పరిశుద్ధుడు. తండ్రి చేసిన పాపాలు బట్టి కుమారుడికి శిక్ష వస్తుందా? మాట్లాడండి.
తండ్రి చేసిన పాపము బట్టి కుమారుడు శిక్షించబడతాడా? ఎవరు చేసిన పాపము వారే మొయ్యాలి. తండ్రి చేసిన పాపం బట్టి తండ్రే శిక్షకుడు. కుమారుడు నీతిమంతుడిగా బ్రతికినట్లయితే, పరిశుద్ధుడిగా బ్రతికినట్లయితే ఆ కుమారుడికి శిక్ష రాదు. కుమారుడు మంచోడే లేక తండ్రి మంచోడే, తండ్రి పరిశుద్ధుడే. కుమారుడు అపవిత్రంగా పుట్టాడు, అపవిత్రంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ద్వారా కుమారుడికి శిక్ష తప్పిందా? తండ్రి ద్వారా కుమారుడికి శిక్ష తప్పకున్నదా? దేవర్ తప్పదు. తండ్రి మంచోడే, తండ్రి పరిశుద్ధుడే, పాపము లేని వాడే. కుమారుడు పాపిస్తాడు, బలాదురుగా తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అలాంటోడును ఈ తండ్రి ద్వారా వాడు మంచోడైపోతాడా? తండ్రి ద్వారా కొడుకు మంచోడైపోతాడా? అవడండి. ఎవరి పరిశుద్ధత వారిని రక్షిస్తుంది, ఎవరి పాపము వారినే పట్టిస్తుంది. నాడు జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరైన మార్గంలో నడవాలి. తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు నేర్పాలి. బిడ్డలకు ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, దేవునికి కుమారుడుగా, కుమార్తెలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి తెలుసండి? బిడ్డలకు సరైన మార్గము నేర్పించాలి, బోధించాలి. నీ బిడ్డలు పాడైపోతున్నారనే గల కారణము నువ్వు బోధించడంలా, నువ్వు నేర్పించడంలా. అందుకని కుటుంబాల్లో సంతోషము కరువైపోతుంది. ఇదివరకు ఆకలకు అలవడించేవారు ఒకప్పుడు, ఇప్పుడు సంతోషాన్ని కలవడిస్తున్నారు కుటుంబాల్లో. తినడానికి ఆహారం ఉంటుంది, తాగడానికి నీరు ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఉండడానికి గృహం ఉంది. కానీ సంతోషానికి అలవడించిపోతున్నారు, సమాధానం లేకుండా అలవడించిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ బిడ్డలకు సరైన మార్గమునేమో చూపించగలరు. తండ్రి పనికిమానుడైతే తండ్రి చేసిన పాపములు, దోషములు కుమారుడి మీదకి రానే రావు. కుమారుడు పనికిమానుడైతే ఆ కుమారుడు ఆ పనికిమాలి యొక్క పాపముల ద్వారా తండ్రికి కానీ తల్లి కానీ శిక్ష రాదు. అదేం చేయాలి? సరే, తండ్రి మంచోడు కాదు, వాడు చేసిన పాపం బట్టి, వాడు చేసిన పని బట్టి వాడు శిక్ష విధించబడుతుంది. మరి కొడుకు మంచోడే, వాడు చేసుకున్న మంచి కార్యాలు బట్టి వాడు రక్షించబడతాడు. మరి పరిశుద్ధుడే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, పరివర్తన చెందిన వాడే, పాపాలు విడిచిపెట్టిన వాడే, ప్రభు రక్తంలో కడగబడిన వాడే, ఇలాంటి వాడు మరలా అపవిత్రమైన పనులు చేస్తుంటే శిక్షించబడతాడా? ప్రేమించబడతాడా? అవునా కాదు? యేసు రక్తంలో కడగబడిన మానవుడు పాపాలను విడిచిపెట్టి వచ్చాను కదా, మరలా కొంతకాలము పరిశుద్ధురాలుగా జీవించిన తర్వాత మరలా అదే పాపములో అడుగు పెడితే శిక్షించబడతారా? క్షమించబడతారా? శిక్షించబడతారు. చదువుదాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుల మరణము నొందుట చేత దుష్టులు మరణం నొందుట చేత
నాకెంత మాత్రమును సంతోషము కలుగదు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దుష్టుడిగా ఉన్నవాడు ఏం చేయాలంట? వాడు మరణిస్తే దేవుడికి ఇష్టమేమో కాదు. దుష్టుడు మరణించడం వల్ల దేవుడు ఇష్టపడడం. ఏం చేయాలంట? వాడు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీ ప్రవర్తనను దిద్దుకోవడమే ఆయనకు సంతోషం అంట. నీ బ్రతుకును బాగు చేసుకోవడమే ఆయనకు సంతోషం అంట. నువ్వు పరిశుద్ధుడిగా ఉండడమే ఆయనకు సంతోషం అంట. నువ్వు సంతోషముగా ఉండడమే ఆయనకు సంతోషం అంట. దుష్ట కార్యాలు చేసి దుర్మార్గుడిగా ఉండి నువ్వు మరణించడము దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు. అయితే ఏం తిప్పుకోవాలి చెప్పండి? మనం ఏం తిప్పుకోవాలి? మనస్సును తిప్పుకోవాలి. హల్లెలూయా. ఏం తిప్పాలి? మనస్సును తిప్పాలి. ఈనాడు మనస్సును తిప్పుకోకపోతే ప్రయోజనం లేదండి. మనస్సును తిప్పుకోవాలి, దేవుని వైపు తిప్పుకోవాలి, దేవుని మందిరం వైపు తిప్పుకోవాలి, లోకం వైపు తిప్పుకోవాలి. వాహనము సరిగా రోడ్డు మీద చక్కగా కరెక్ట్గా వెళ్తున్నందుచేపు ప్రమాదము జరగదు. అటు ఇటు తిప్పటం వల్ల ఆ వాహనం పొందడమో, ఈ చెట్టును కొనడమో, ఆ పొట్టను పొందడమో జరిగింది. ఇప్పుడు దేని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈనాడు చాలా మందికి ఏం కంట్రోల్ లేదండి? మనస్సు కంట్రోల్ లేదు. ఈ పని చేయొద్దు అనుకుంటారు, మళ్ళీ అదే పని చేస్తారు. ఆ స్థలంలోకి వెళ్ళకూడదు అనుకుంటారు, మళ్ళీ అదే స్థలంలోకి వెళ్ళిపోతారు. అది చూడకూడదు అనుకుంటారు, మరలాగే చూస్తారు. అది వినకూడదు అనుకుంటారు, అదే వింటారు. అది మాట్లాడకూడదు అనుకుంటారు, అదే మాట్లాడతారు. దీనికి కారణం ఏంటి? మనసు త్రెప్పబడటలా, మనస్సును అదుపులో ఉంచుకోవడం. ఇలాంటి కార్యములు చేయడం వల్ల నష్టపోతారని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడు ఏం కోరుకున్నాడు అంటే అందరూ బాగోవాలని కోరుకుంటున్నాడు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందరూ కూడా మనస్సును మార్చుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఒక మాట చెప్తానండి, గద్దింపుకు లోబడిన వారికంట ఏం జరిగింది? శిక్ష తప్పదు. ఇప్పుడు ఒక గ్రామంలోనంట ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ ఇద్దరు స్నేహితులు చాలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటారంట. ఆ అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్న స్నేహితులకు చెరుకొక కుమారుడు పుట్టాడంట. అతనికి ఒక కుమారుడు పుట్టాడు, ఇతనికి ఒక కుమారుడు పుట్టాడు. అయితే ఒక అతను చెప్తున్నాడంట, కుమారుడికి చక్కగా నేర్పుతున్నాడంట. చిన్న తప్పు చేసి వచ్చాడు. చిన్న తప్పు చేసి వచ్చినప్పుడు ఏం చేయాలి తండ్రి? చిన్న తప్పు చేసి వచ్చాడంటే ఏం చేయాలి తండ్రి? గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఏం పర్వాలేదులే అన్నాడు. ఎంత చేసావులే, నువ్వు కావాలని చేసిపోయింది, ఏం పర్వాలన్నాడు. తెల్లారి ఇంకో తప్పు చేసాడు. పర్లేదులే, మనుషులు చేయబోతే తప్పులు ఏం చేస్తారు అన్నాడు. ఇలా ఒక రోజుకి తప్పు మీద తప్పు భయంకరమైన తప్పు చేయడం ప్రారంభించాడు. అయినా తండ్రి ఏం చేస్తాడు అంటే ఏం పర్వాలేదులే చెయ్యి. మన మనుషులము, మనం కాకపోతే ఏం చేస్తారు?
బైబిల్ గ్రంథంలో కారణం పెడితే నా ప్రాణమా తినము తాగుము సుఖించు. అలాగే ఈ తండ్రి నేరుతున్న కొడుక్కి ఏ పర్లా చేసేవలే అని తండ్రి కొడుకుని ప్రోత్సహిస్తున్నాడు. రెండో వాడున్నాడే ఆ తండ్రి క్రమశిక్షణలో పెట్టడం ప్రారంభించాడు. చిన్న పొరపాటు జరిగిన, చిన్న తప్పు చేసిన దండించడము, బుద్ధి చెప్పడము, ఈ పని చేయకూడదు, ఇది మంచిది కాదు అని గద్దించడం ప్రారంభించాడు. పర్వాలేదులే అని చెప్పిన తండ్రి ఏమో వాడు కొడుకుని పాడు చేశాడు. దండించి శిక్షించిన వాడేమో కొడుకు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఏం కోరుకున్నారు తెలుసా? నువ్వేం చేసినా పర్వాలేదులే, నువ్వేం చేసినా తప్పు కాదులే అది మాట్లాడితే బయటికి మంచోడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని మాట్లాడిన వాడు మంచివాడు కాదు. ఎవరు ప్రేమిస్తారు వీళ్ళిద్దరిలో? నువ్వు చేసేది మంచిది కాదు అన్నవాడు ప్రేమిస్తారా? నువ్వు చేసేది మంచిదే అన్నవాడు ప్రేమిస్తారా? అవునా? నిన్ను ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పాడైపోవడానికి ఇష్టపడడం, నువ్వు నాశనమైపోతుంటే ఇష్టపడడం, నిన్ను గర్దిస్తాడో బుద్ధి చెప్పుతాడు. నువ్వు ఎక్కడ వేస్తే నాకెందుకు అనుకున్న వాడు ఏం చేస్తుంటే చెయ్యి, ఏమైంది నీ ఇష్టాలు బతుకు, ఏమైంది అని ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరి వైపు ఎక్కువ ఉంటారు చెప్పండి? ఎవరి వైపు ఎక్కువ ఉంటారు? గద్దించేవాడి వైపు ఉంటారా? పర్వాలేదులే అన్నవాడి వైపు ఎక్కువ ఉంటారా? పర్వాలేదు అనేవాడి వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. ఏం చేసినా మాట్లాడడం, నువ్వేం చేసినా పర్వాలేదు అంటాడుగా. వీడేమో ఒప్పుకోడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కూడా ఒప్పుకోడు. నువ్వు తప్పు చేస్తుంటే దేవుడు ఒప్పుకోడు. అపవాదైతే నిన్ను ప్రేమిస్తాడు, ఏం పర్వాలా కానీ ఏమంటాడు? చివరకు వాడిని తీసుకెళ్ళేది ఎక్కడికి? నాశనానికి తీసుకెళ్తాడు. అందుకని పర్వాలేదులే అంటాడు. దేవుడేమో వద్దు నేను గద్దిస్తా ఉంటాడు. ఈనాడు కూడా వాక్యము ద్వారా గద్దించే సేవకుడు ప్రేమించరు. వాక్యమును వాక్య ప్రకారంగా బోధించేవాడిని ప్రేమించరు. వాక్యాన్ని జీర్ణించుకోరు, వాక్యానికి లోబడరు. అదే నేను చెప్తున్నా, మందిరానికి సేవకులు బట్టి కాదు వెళ్ళాల్సింది, దేవుని బట్టి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించు, దేవుని ఆరాధించు. ఏ మానవుడు శాశ్వతంగా ఈ లోకంలో ఉండడం. యేసయ్య కొరకు ఒకటే, ఆయన పిలుస్తున్నాడు. నేను ఎవరు పిలుస్తున్నాడు? యేసయ్య పిలుస్తున్నాడు. నీకు ఏదైనా అవసరం ఉందనుకో ఆయన మీద అడుగు, ఆయన మీద అడుగు, ఏడుగో, చదువు, గొనుగో, నీకేది కావాలో ఇస్తాడు. అంతేగాని ఆయన వదిలిపెట్టి మనుషుల మీద నువ్వు పడితే ఏమంటుంది? అయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించి మనలను సరిచేసుకునే వారిగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసండి? అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా ఉన్నారు. ఆ అధ్యాయంలో చదివితే మీకు అర్థమైపోవాలి. దేవుడు అంటాడు, ఒకడు నశించిపోవడం నాకు ఇష్టము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో నశించిపోవడానికి నేనేమాత్రం ఇష్టపడను. దుర్మార్గుడు అంట పరివర్తన చెందాలంట, తన హృదయాన్ని దిద్దుకోవాలంట, తన మనసును మార్చుకోవాలంట, తన మనసును దేవుని వైపు త్రిప్పుకోవాలని చెప్తున్నాడు. లోకం వైపు తిప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు.
దేవుని వైపు తిప్పుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఒకసారి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. ఎంత ప్రమాదం అండి. నీతిమంతుడంట, అర్థమైందా, పరిశుద్ధుడంట, తన పరిశుద్ధుని విడిచిపెట్టి నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే ఏం జరిగింది? అతడు పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయడం బట్టే కదా అతడు మరణము నొందును. మరి దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టాత్మ నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణమును రక్షించుకొనెను. హల్లెలూయా. నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వాడు మరణిస్తాడంట. దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలి పాపములు విడిచి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే వాడు బ్రతుకుతాడంట. మరి మనము ఏ కోవకు చెందిన వారు? నీతిని విడిచిపెట్టి పాపం చేసేవారమా? దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిని అనుసరించేవారమా? అనుకుంటారు చాలా మంది. ఈ చిన్న తప్పేగా, ఏమైంది? చిన్న తప్పే దేవుడు చూస్తున్నాడు. చిన్న పొరపాటేగా, ఆ చిన్న పొరపాటునే దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఇష్టం లేదు నువ్వు పాపం చేయటం, ఆయనకి ఇష్టం లేదు నువ్వు దుర్మార్గుడిగా ఉండటం, ఆయనకి ఇష్టం లేదు దుర్మార్గురాలుగా ఉండటం. అదే ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. 28వ వచనం చదువుదాము. అతడు ఆలోచించుకొని తాను చేసి వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక వారిని కనుక అతడు మరణమునందుగా అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుతున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయముగా కాదు. మీ మార్గం న్యాయం కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మార్గము న్యాయమైన మార్గము. ఆయన అందరినీ ఒకే రకముగా చూస్తాడు. నిన్నొక రకముగా నన్నొక రకంగా దేవుడు చూడడం. అందరం ఆయన దృష్టిలో ఒకే. ఇక్కడ ధనవంతులని పిలువబడతారు, దరిద్రులని పిలువబడతారు, కానీ దేవుడు ఒకటే కోరుకుంటాడు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. ఆయన కోరుకునేది ఎవరో తెలుసా? ధనవంతుల్ని కాదు, దరిద్రులు కాదు, పరిశుద్ధులు కోరుకుంటాడు, నీతిమంతులు కోరుకుంటాడు, యథార్థవంతులు కోరుకుంటాడు. ఆయన కొరకు ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వారిని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఈరోజు పాపమును విడిచిపెట్టిరా, దుష్టత్వాన్ని విడిచిపెట్టిరా, చెడు ఆలోచన విడిచిపెట్టిరా, దుర్మార్గమును విడిచిపెట్టిరా. నీ జీవితాన్ని ఆయన బాగు చేయడానికి పిలుస్తున్నాను, నీ బ్రతుకును బాగు చేయడానికి పిలుస్తున్నాను. ఎవరి వైపు నువ్వు తిప్పబడాలంటే యేసయ్య వైపు నీవు తిప్పబడాలి. నీ మనసు దేవుని వైపు తిప్పుకోవాలి. హల్లెలూయా. 30వ వచనం చదువుదాము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. హల్లెలూయా. ఎవరి ప్రవర్తన బట్టి వారిని నేను శిక్షింతును. నా ప్రవర్తన బట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడు. నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నేను తప్పు చేస్తే నిన్నే శిక్షించను, నువ్వు తప్పు చేస్తే నన్నే శిక్షించడం. ఎవరి ప్రవర్తన బట్టి వారిని శిక్ష విధింతును. మనసు తిప్పుకొని
మీ అక్రమములను మీరు శిక్షా కారణములను కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోరడి. చెప్పండి కూడా దేవుని కనిపిస్తున్నాను. నూతన హృదయమును నూతన బుద్ధి. ఇప్పుడు వరకు ఏ బుద్ధి ఇది? పాపిష్టి బుద్ధి. ఇప్పుడు వరకు ఏ హృదయం ఇది? పాపిష్టి హృదయము. యేసయ్య అంటాడు, నూతన హృదయం కలిగి నూతన బుద్ధి కలిగి మీరు ఉండండి. అక్రమములను విడిచిపెట్టండి, అన్యాయములను విడిచిపెట్టండి, దౌర్జన్యములను విడిచిపెట్టండి, మీ అతిక్రమములన్నిటినీ విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు కలిగి ఉండవలసినది తెలుసా? నూతన బుద్ధి, నూతన హృదయం. ఎంత నొనుకుందండి నూతనమైన బుద్ధి. అందరూ కూడా 2025 సంవత్సరము డిసెంబర్ నెల 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు ఎదురు చూస్తూనే కూర్చున్నాము. దేనికోసం? నూతన సంవత్సరము కోసం, 2026 సంవత్సరం కోసం అందరూ నిద్రలో మానేసి ఎదురు చూస్తూ, కొంతమంది ఏమో బైకుల మీద తిరుగుతున్నారు నూతన సంవత్సరం కోసం, కొంతమంది ఏమో మందిరాల్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడాము, రాబోయే సంవత్సరంలోకి మేము అడుగు పెట్టబోతున్నాము, ఆ సంవత్సరం కూడా మమ్మలను క్షేమంగా కాపాడమని కొంతమంది మందిరాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఏమో డీజే బాక్సులు పెట్టుకొని 25వ సంవత్సరం వెళ్ళిపోతుంది, 26వ సంవత్సరం వస్తుందని స్టేజీలు కట్టుకొని స్టేజీల మీద దిగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది దేనికోసం అంట? నూతనమైన సంవత్సరం కోసం. అయితే ఈ రోజున యేసయ్య చెప్తున్నాడు ఏంటో తెలుసా? నూతన బుద్ధి కలిగి ఉండాలి, నూతన హృదయం కలిగి ఉండాలి. పాతవి గతించును, సమస్తము క్రీస్తులో నూతన పరచబడును. ఆయన అంటాడు, నువ్వు నూతన బుద్ధి కలిగి నూతన హృదయం కలిగి నా దగ్గరకు రా, నీ అతిక్రమం విడిపిస్తాను, నీ పాపములన్నింటినీ కొట్టివేస్తాను. ఇప్పుడు వరకు తెలుసో తెలియక పాపములో కూరుకుపోయి ఉన్నావా, పాపములో పడిపోయి ఉన్నావా, నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇచ్చనిగా బ్రతికినావేమో, ఈ రోజు నేను పేరు పెట్టి పిలుస్తున్నాను నేను బాగు చేయడం కోసం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీ మనసులను మార్చుకోండి, మీ మనసును తిప్పుకోండి, తిప్పుకోవాలి మనసును. ఎంతకాలము దేవుని గాయపరుస్తాము, ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తాము, ఎంతకాలము దేవుని ఏడిపిస్తాము, ఆయన నీ చేయి విడిచిపెడితే ఏమైపోతాము? చుట్ట మారలేము, బీడి మారలేము, రాగుడు మారలేము, వ్యభిచారం మారలేము, ఇష్టానుసారమైన జీవితాన్ని మానుకోలేము. మరి ఎంతకాలము ఈ పాపాన్ని లేవు చదువుకుంటాము? ఈ పాపాన్ని విడిచిపెడితేనే ఈ రోజు యేసయ్య అంటాడు, నీ మనసు తిప్పబడాలి, మరణించకుండా ఉండాలి అంటే, శిక్షకు పాత్రలుగా కాకుండా ఉండాలి అంటే త్రిప్పబడాలి. ఏ త్రిప్పబడాలి? మనసు త్రిప్పబడాలి. నూతనమైన మనసు నీకు కావాలి. నూతనమైన మనసు అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తే వినిపిస్తాను. కొత్త అంటే నూతనం అంటే నూతనమైన వస్త్రము. కొత్త బట్టలు మీరు కొనుక్కున్నారనుకోండి, ఆ బట్టలకు ఏదైనా మరకుందనుకోండి, దాన్ని ఏమంటారు? కొత్త బట్టలు అంటారా, పాత బట్టలు అంటారా? కొత్త బట్టలే కానీ వాటికి ఏమున్నాయి? మరకలు ఉన్నాయి. అంటే దానికి ఏం కోల్పోయింది? క్రొత్తదనం కోల్పోయింది. అవునా? ఇప్పుడు క్రొత్త బట్టకు ఏమి ఉండకూడదు? మరకూడదు. ఆ నూతన వస్త్రము నూతనముగా కనపడాలి, ప్రత్యేకంగా కనపడాలి. ఈ ప్రపంచంలో క్రైస్తవుడు ప్రత్యేకంగా కనపడాలి. ఈ ప్రపంచంలో క్రైస్తవులలో ప్రత్యేకంగా కనపడాలి. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమంలో ఉన్నా,
ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే నీ ప్రత్యేకతను కోల్పోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రత్యేకతను కోల్పోకూడదు. నువ్వు ఎక్కడ నిలబడినా సరే నీకు వందనాలు చెప్పాలి. ఏ ప్రాంతంలో నేను నిలబడినా సరే ఆ ప్రాంతంలో నీకేం చెప్పాలన్నా వందనాలు చెప్పాలి. ఆ వందనాలు ఎప్పుడు చెప్తారో తెలుసా? ప్రత్యేకతను చూసినప్పుడు. అందుకనే ఇస్తాడు మారు మనసు పోకండి, మారు మనసు పోకండి, విడిచిపెట్టి కొంత ఇప్పుడైనా అంటాడు మీరు బ్రతకాలు అంటే మా ఇక్కడ ప్రతి గ్రంథకాలం తాగొచ్చు, తిరగొచ్చు, ఇష్టానుసారంగా ఉండొచ్చు, కట్టుకోవచ్చు, కూర్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరణించకూడదు. భౌతికమైన మరణము తర్వాత ఆత్మీయ మరణం ఉంది. ఆ మరణమును పొందుకోకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నూతనపరచబడాలి, నువ్వు కడగబడాలి, నువ్వు పరిశుద్ధతలో ఉండాలి, ప్రత్యేకించబడి కనబడాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన మరణము నిన్ను వెంటాడదు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే దేవదూత వలె ఆ మహిమ రాజ్యములో ఆ ప్రభు కుడి పార్శ్వమున ఆనాడు రాజును కూర్చున్నాడే ఆ సీటు దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసండి నూతనపరచబడినప్పుడు. నూతనపరచబడాలి, హృదయము త్రిప్పబడాలి, 32వ వచనం మరొకసారి చదువుకుందాము. 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కానగాని కావున మీరు మనసును తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. 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 ఈ రోజు దేవుని దగ్గర ఒక ప్రమాణం చేయాలి. నా మనసును తిప్పుకుంటానయ్యా, నా మనసును తిప్పుకుంటాను. ఇప్పుడు వరకు నా మనసు ఒకటి తిరిగింది, ఇటు తిరిగింది, ఇక నుంచి నా మనసు ఎటూ తిరగలేదా, నీ వైపే నా మనసు తిప్పుకుంటాను, నీ మందిరం వైపే నా మనసు తిప్పుకుంటాను, నీపై ఆధారపడి ఉంటాను, నిన్నే సేవిస్తాను, నిన్నే కొనియాడతాను. ఈ నేత్రాలను నీకు సమర్పిస్తున్నానయ్యా, ఈ హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకున్నానని ఓ ప్రమాణం చేస్తున్నప్పుడు నూతన కార్యము దేవుడి జీవితంలో జరిగిస్తాడు. నూతన బలమును పొందుకోవాలంటే, నూతనమైన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఏం చేయాలన్నా? మనసు తిప్పుకోవాలి. మరి ఈరోజు మనసు తిప్పుకుందామా? ప్రారంభించండి, కళ్ళు మూసుకోరండి, ప్రార్థన చేసుకుందాము.